దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక. ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమము నుండి వెలువడుతున్న అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఈ దినపు నా శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ సురక్షితముగాను ఆరోగ్యముగాను సౌఖ్యముగాను ఉన్నారని నేను భావిస్తున్నాను. మీరు అందించినటువంటి ప్రార్థన విన్నపాల నిమిత్తమై నేను ప్రార్థిస్తున్నాను. మీరు అందరూ కూడా విశ్వాసములో నుండి తొలగిపోక స్థిరులుగా దేవుని వైపు చూస్తూ ముందు కొనసాగిపోతూ మీ దైనందిన జీవితంలో, మీ క్రైస్తవ జీవితంలో క్రీస్తుతో అంటుకట్టబడి మీరు ఫలించి అభివృద్ధిలోకి వెళ్ళుదురుగాక. మరి ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానాంశము నిమిత్తమై మనము భక్తుడైనటువంటి యోహాను రాసినటువంటి పత్రిక 21వ అధ్యాయము యోహాను సువార్తలో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోహాను సువార్త 21వ అధ్యాయము అందులో కొన్ని వచనాలు మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ 21వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు మరణించిన తరువాత, ఆయన తిరిగి లేచిన తరువాత, ఆయన ఆరోహణము అయ్యే ముందు, ఆయనకి తండ్రి దగ్గరికి కొనిపోబడక ముందు ఆయన ఏం చేశాడు అని అంటే శిష్యులకి తన్ను తాను కనబరుచుకున్నాడు. ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు అన్నమాట. వాళ్ళ ముందు యేసుక్రీస్తు ప్రభువారు కనబడ్డాడు. కాబట్టి కనబడిన విషయాలలో కొన్ని సందర్భాల్లో యేసుక్రీస్తు ప్రభువారిని కొంతమంది గుర్తుపట్టారు, కొంతమంది గుర్తుపట్టలేదు. కాబట్టి ఇక్కడ కూడా మూడవసారి ఆయన తన శిష్యులకి ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైనప్పుడు ఆయన చేసినటువంటి కార్యం ఏంటి ఆ శిష్యుల జీవితంలో? ఒకసారి మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే యోహాను సువార్త 21వ అధ్యాయం చదువుతున్నాను, చూడండి. అటు తర్వాత యేసు తిబెరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరచుకొనిన విధమేదనగా, సీమోను పేతురను, దిదుమా అనబడిన తోమాయు, గలిలయలోని కానా అను ఊరివాడగు నతానియేలును, జెబెదయి కుమారులను ఆయన శిష్యులలో మరి ఇద్దరును కూడియుండిరి. కొంతమంది ఇక్కడ ఉన్నారు. ఎక్కడ? తిబెరియా సముద్ర తీరమున వాళ్ళు వాళ్ళ వృత్తిని చేస్తున్నారు. చేపలు పట్టడం వాళ్ళ వృత్తి అండి. ఆ వృత్తిని యేసుక్రీస్తు ప్రభువారు మరణించిన తర్వాత మరలా తిరిగి స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసినప్పుడు ఏం జరుగుతుందో చూడండి. 3వ వచనం, సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదమనిరి. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. చూడండి, వాళ్ళ వృత్తిలోకి వాళ్ళు దిగేశారు. దిగిన తర్వాత పేతురు అనబడినటువంటి వ్యక్తి ఏమంటున్నాడు అని అంటే, నేను చేపలు పట్టుదును అని ఆయన అనగా, మిగిలిన తక్కిన వారు కూడా మేము కూడా నీతో పాటు వస్తామని చెప్పారు. కానీ రాత్రంతా వాళ్ళు పడిన ప్రయాసకి ఒక్క చేప కూడా వాళ్ళ వలలో చిక్కలేదు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, 4వ వచనం కనుక చూసినట్లయితే, సూర్యోదయమగుచుండగా యేసు దరిన నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. ఒడ్డున యేసుక్రీస్తు ప్రభువారు నిలుచుకొని ఉన్నాడు. సూర్యోదయం అంటే సూర్యుడు ఉదయిస్తున్నాడు, ఆ టైంలో ఆయన అక్కడ నిలుచుకుని ఉన్నాడు. ఆయన దేవుడని వీళ్ళు గుర్తుపట్టలేదు. ఎందుకు అని అంటే ఆయన ఇంకా తండ్రి దగ్గరికి కొనుకోబడలేదు కాబట్టి, ఇంకా ఆయన రూపాంతరము చెందలేదు కాబట్టి ఆయనను గుర్తుపట్టలేనటువంటి స్థితిలో ఉన్నారు. మహిమా వస్త్రములతో ఆయన అక్కడ నిలబడుకుని ఉన్నాడు. ఆయనని గుర్తుపట్టలేకపోయారు శిష్యులు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, 5వ వచనము కనుక చూసినట్లయితే, యేసు, పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా, లేదని వారాయనతో చెప్పిరి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు క్వశ్చన్ వేస్తున్నారు, ఏమయ్యా పిల్లలు, మీ దగ్గర తినడానికి ఏదైనా ఉందా అని అంటే, ఈ మిగిలిన వాళ్ళు, ఆ స్వరం విన్నటువంటి వాళ్ళు, మా దగ్గర ఏం లేదయ్యా, రాత్రంతా మేము కూర్చొని ప్రయాసపడినా ఒక చేప కూడా పట్టలేకపోయాము, మాకే లేదంటే నీకెక్కడి నుంచి తెచ్చిస్తాం అని అనుండొచ్చు యేసుక్రీస్తు ప్రభువారిని తెలియక. కానీ దేవుడు ఇక్కడ ఒక మాట అంటున్నాడు, బాగా గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా. అప్పుడు ఆయన, దోణి క్రుడి పక్కన వల వేయుడి మీకు దొరుకునని చెప్పిన గనుక వాళ్ళలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యాన్ని బాగా గమనించండి. యేసుక్రీస్తు ప్రభువారు
తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు తన శిష్యులకి. వాళ్ళతో మాట్లాడాడు. వాళ్ళు ఆయనను గుర్తుపట్టలేదు. ఇప్పుడు వాళ్ళు రాత్రంతా పడిన ప్రయాసకి ఒక్క చేప దొరక్కపోగా ఇప్పుడు ఈ పెద్ద ఆయన ఏం చేస్తున్నాడు? యేసుక్రీస్తు ప్రభువారు అని తెలియదు కదండి. ఆయన ఏం చేస్తున్నాడు? నాయన కుడి పక్కన, అంటే దోనికి కుడి పక్కన వల వేయుడి, మీకు చేపలు దొరకునని చెప్పాడు. వీళ్ళు ఇప్పుడు వేశారండి వల. వేసిన తరువాత వాళ్ళకి విస్తారముగా చేపలు పడ్డాయి. వాళ్ళ వలను లాగలేని స్థితిలో ఉన్నారు. ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా మొదట నువ్వు క్రీస్తును వెంబడించినటువంటి అనుభవంలో ఉన్నవాడవైతే, క్రీస్తును వెతికి కనుగొని సొంత రక్షకుడుగా అంగీకరించి ఆయన అనుసరించేటువంటి స్వభావము కలిగిన వాడవైతే, తద్వారా నీ జీవితంలో ఎదురైనటువంటి శ్రమల నిమిత్తమై, నీ జీవితంలో ఎదురైనటువంటి కష్టముల నిమిత్తమై దేవుడు లేడు అనేటువంటి నిర్ణయాన్ని నువ్వు తీసుకొని దేవుని రెక్కల క్రింద నుండి నువ్వు పక్కకు తొలగిపోయి నీ సొంత కార్యములను మరలా తిరిగి చేయడానికి, నీ సొంత అడుగులను తిరిగి వేయడానికి ప్రయత్నం చేసినట్లయితే, నీ జీవితంలో కూడా ఎంత ప్రయాసపడినను, రాత్రంతా ఎంత కష్టపడినను, సంవత్సరముల తరబడి ఎంత వ్యయ భారముతో ముందు కొనసాగి వెళ్ళనను, నీ జీవితంలో ఒక ఆశీర్వాదాన్ని కూడా నువ్వు చూడలేవు. ఈ మాటని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రీస్తు పరిచర్య అనుచరులు కూడా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి పరిచర్య కేవలం పెట్టబడడానికి కలిగిన కారణం ఏంటి అని అంటే, మీరు క్రీస్తుతో మమేకం అవ్వాలి, క్రీస్తుతో పాలిభాగస్తులు కలిగి జీవించాలి, క్రీస్తుతో అనుసంధానం కలిగి జీవించాలి, దేవుని మీద ఆధారపడాలి, దేవుని మీద ఆనుకోవాలి. మీ ఆశలు, మీ కోరికలను మీరు తీర్చుకోవడం తప్పు కాదు. కానీ నేను చెప్పేటువంటి మాట ఏంటి అంటే, దేవునిలో నీవు ఉన్నప్పుడు, దేవునిని వెంబడిస్తున్నప్పుడు, దేవుని మీద ఆధారపడినప్పుడు, నిన్నటి దినాన దేవుడు మనతో మాట్లాడాడు. ఏమని? మీకు అక్కరగా ఉన్నవన్నీ ఆయనకు తెలుసు, ఆయన తగిన సమయంలో మీకు ఇస్తాడని. దేవుణ్ణి వెంబడించక, దేవుని మాట వినక, దేవుణ్ణి విడిచిపెట్టి బ్రతికేటువంటి జీవితం మనలో గనక ఉన్నట్లయితే, మనం ఎంత ప్రయాసపడినను మన జీవితంలో ఎటువంటి ఆశీర్వాదాన్ని కూడా మనం చూడలేం. ప్రియ దేవుని బిడ్డలారా, రాత్రంతా కష్టపడ్డారండి యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు. రాత్రంతా వలవేసి ఉన్నారు, రాత్రంతా ప్రయాసపడ్డారు, నిద్ర లేక రాత్రంతా మేలుకున్నారు. వాళ్ళ వృత్తిలో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది. ఏ ప్రాంతంలో వేస్తే చేపలు పడతాయి వాళ్ళకి తెలుసు. కానీ అటువంటి వారికే ఒక్క చేప కూడా దొరకలేదు. కేవలం యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన తర్వాత వాళ్ళలో ఎంటర్ అయినటువంటి భయం ఏదైతే ఉందో వాళ్ళని పక్కకి నెట్టివేసింది దేవుని మార్గంలో నుండి. ఈ దినాన ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మునుపు క్రీస్తును వెంబడించినటువంటి నీవు, నీ జీవితంలో భయం ఎదురైందని, నీ జీవితంలో శ్రమ ఎదురైందని, నీ జీవితంలో ఎవరో నిన్నేదో అన్నారని, నీ జీవితంలో ఎవరో నిన్నేదో చేశారని, నిన్ను విడిచిపెట్టారని చెప్పి క్రీస్తును విడిచిపెట్టి దారి తొలగేటువంటి మనస్తత్వం నీలో ఉందేమో. ఈ దినాన దేవుడు నీతో నాతో క్షుణ్ణంగా మాట్లాడుతున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఎవరో నిన్ను పట్టించుకోవట్లేదని, ఎవరో నీతో మాట్లాడట్లేదని, ఎవరో నీకు హాని చేశారని, నీ జీవితంలో ఏ మేలు నువ్వు చూడలేకపోతున్నావని, దేవుడు అందించేంత వరకు నీలో ఉన్నటువంటి ఆశలను, అది ఏదైతే ఉందో, వెయిటింగ్ పీరియడ్ ఏదైతే ఉందో, వెయిట్ చేసేటువంటి ఆ ఆశను నిరాశగా మార్చేటువంటి దురాత్మ సమూహాల స్వరాలే నువ్వు విని దేవుని దారి నుండి తొలగిపోయినటువంటి స్థితిలో నీవు ఉన్నావేమో. ఈ దినాన నువ్వెంత ప్రయాసపడినను సరే, నువ్వెంత కష్టపడినను సరే, నీ కష్టార్జితం అంతా చిల్లు సంచిలో వేసినట్టుందేమో. తస్మా జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డ. దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు అనేటువంటి భయము కలిగి మనం జీవించాలి. యేసుక్రీస్తు ప్రభువారు మరణించి తిరిగి లేచిన తర్వాత ఇంకా వీళ్ళతో, ఈ అవిశ్వాసులతో నాకు పని ఏంటి, నేను తిరిగి లేస్తాను, మీకు కనబరుచుకుంటాను నన్ను నేనని చెప్పిన తర్వాత కూడా వీళ్ళు నమ్మలేని స్థితిలో ఉన్నప్పుడు, వీళ్ళు తిరిగి వాళ్ళ వృత్తిలోకి వెళ్ళిపోయినప్పుడు వీళ్ళని నేను ధైర్యపరచాల్సిన అవసరం మీద తిరిగి వెళ్ళిపోయి ఉండొచ్చు ఆయన. కానీ ఆయన అట్లా విడిచిపెట్టలేదు వాళ్ళని. పిలుచుకున్న దేవుడు నమ్మదగిన వాడని మరలా రుజువుపరిచాడు.
ప్రత్యేకపరిచిన దేవుడు నమ్మదగిన వాడు, ఆయన సజీవుడని మరలా రుజువుపరిచాడు శిష్యులతో. లోకములో ఉండి వాళ్ళని వేరుపరిచిన దానికి దేవుడు వాళ్ళకి మరలా తను తాను ప్రత్యక్షత పరుచుకొని వాళ్ళకి ధైర్యాన్ని అనుగ్రహించాడు. ప్రియ దేవుని సంగమా, ఈ మాట వింటున్న విశ్వాసి, నీ యవ్వన జీవితంలో కూడా దేవుడు నేను ప్రత్యేకపరిచి ఉండొచ్చు నాన్న. నేను మనిషి నుండి వేరు చేసి ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో నీ కుటుంబం దగ్గర నుంచి నిన్ను వేరు చేసి దూర ప్రాంతాల్లో పెడుతూ ఉండొచ్చు. బికాస్ ఆఫ్ దేవుడికి నేను బ్లెస్ చేయడం ఇష్టమైతే, నేను ఆశీర్వదించడం ఇష్టమైతే, అది నీ తెలియని ప్రదేశాల్లో, తెలియని ప్రాంతాల్లో, నువ్వంటే తెలియని జనాలు ఎవరైతే ఉంటారో వాళ్ళ ముందే నీ తలెత్తుతాడు. అక్కడ నిన్ను తలెత్తి తిరిగి నీ దేశానికి, నీ ప్రాంతానికి నిన్ను తీసుకుని వచ్చినప్పుడు మనుషులు గుర్తెరగాలి, యెహోవా దేవుడు ఈ బిడ్డకు తోడై ఉన్నందువల్ల ఈ బిడ్డ ఈ ఘనస్థితిలోకి తిరిగి రాగలిగాడు అనేటువంటి విషయం. ప్రియ దేవుని జనాంగమా, దేవుని మాటను ధిక్కరించి తిరిగి మళ్ళా లోకంలో కలిసిపోవడానికి ప్రయత్నం చేస్తున్నావా? యెహోవా మాటలోనే ఆశీర్వాదం ఉందండి. దేవుని వాక్కులో ఆశీర్వాదం ఉంది. చూడండి, ఆయన వాక్ రిలీజ్ చేశాడు. ఆయన అక్కడ కుడి వైపున వల వేయమని చెప్పాడు. వాళ్ళు వల వేసినందువల్ల విస్తారమైనటువంటి చేపలు పడ్డాయి. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా దేవుడు మనకు అనేక అవకాశాలు ఇస్తుంటాడు నాన్న. తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు తన శిష్యులతో. ఆయన ప్రత్యేకింపబడిన వ్యక్తి అండి. ఆయన జనాల్లో ఎప్పుడు కలిసినను పాపంతో అంటుకట్టబడి రాజీపడి జీవించలేదు. ఆయన కొంచెం ప్రత్యేకింపబడి జీవించాడు. నిన్ను కూడా ప్రత్యేకపరిచాడు. ఆయన నిన్ను కూడా ప్రత్యేకపరిచాడు. యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుడుగా అంగీకరించిన నీవు ఆయన మాటని వినలేని స్థితిలో ఒకవేళ ఉన్నట్లయితే, ఆయన మాటని గ్రహించలేని స్థితిలో నీవు ఉన్నట్లయితే, దేవుడు కూడా ఇది నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నీ వైపు చూస్తున్నాడు, నిన్ను కనికరిస్తున్నాడు. మరొక్కసారి తిరిగి దేవుని మాటని వినడానికి ప్రయత్నం చేస్తావా? దేవుని వాక్కును వినడానికి ప్రయత్నం చేస్తావా? నీతో మాట్లాడేటువంటి స్వరాన్ని గ్రహించి క్యాచ్ చేసి ఆ రకంగా అడుగులు వేయడానికి ప్రయత్నం చేస్తావా? నీ జీవితంలో కూడా గొప్ప ఆశీర్వాదం నువ్వు చూడబోతావు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళు వల వేసినప్పుడు సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగాడండి. అది 153 గొప్ప చేపలతో నిండి ఉండెను. 153. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, గొప్ప ఆశీర్వాదం. రాత్రంతా ఒక చేప పడలేదని కూడా గోడు ఉన్నట్టు ఆ గోడులో ఏడుస్తున్నటువంటి శిష్యులకి ఎంత పెద్ద ఆశీర్వాదం అండి అది. నీ జీవితంలో కూడా ఏ ఆశీర్వాదం లేదని కృంగిపోయి నిరాశలో, నిస్పృహలతో, భయంకరమైనటువంటి ఒత్తిళ్లతో జీవితం ఎటు కొనసాగుతుందో ముందుకు తెలియలేని పరిస్థితిలో కనుక నువ్వు ఉన్నట్లయితే, ఈ దినాన దేవుని స్వరాన్ని విను. దేవునితో ఏం మాట్లాడుతున్నాడో విను. ఆయన ఏ వైపుగా నిన్ను అడుగు వేయమంటున్నాడో విను, గ్రహించు. పరిశుద్ధ గ్రంథాన్ని నిత్యము ధ్యానించు ప్రియ సహోదరి సహోదరుడా. నేను ఆత్మీయ స్థితిలోకి నడిపించగలిగిన దైవ సేవకులతో దైవ సేవకురాళ్లతో అనుసంధానం కలిగి జీవించు. ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. తన చిత్తం ఏదైతే ఉందో నీ జీవితంలో నీకు బయలుపరుస్తాడు, నిన్ను గొప్ప చేస్తాడు. నా ప్రయత్నం అంతా ఒకటే, మీరు దేవుని స్వరాన్ని వినే స్టేజ్లోకి రావాలి. దేవుని చిత్తాన్ని నెరవేర్చే స్టేజ్లోకి రావాలి. ఏంది పాస్టర్ గారు, మాకంటూ కోరికలు ఉండవా, మాకంటూ ఆశలు ఉండవా, 24 గంటలు మీరు దేవుడు అంటే, ఎస్, భూమి మీద నిన్నంటూ ఉనికిలోకి తీసుకొచ్చిన దేవుని కోసం నువ్వు బ్రతకడం ముఖ్యం. నీకోసం నువ్వు బ్రతకద్దని నేను అన్నాను. ఎంతకాలం బ్రతుకుతావు మహా అయితే నీకోసం? నువ్వు నీ ఆశని నెరవేర్చడానికి, నీ కోరికను నెరవేర్చడానికి నువ్వు పరిగెడతావు, ఓకే, నేను కాదన్ను. కానీ తద్వారా నీవు ఈ ప్రస్తుతాన్ని మాత్రమే గుర్తెరిగిన వాడివి. నీ భవిష్యత్తు నీకు తెలీదు. ఏమో నిన్ను మరణముకి ఈడుస్తుందేమో, అది అందులో అపాయం ఉందేమో. దేవుడు ఆలస్యం చేస్తున్నాడంటే నీ మేలుకే అని నువ్వు అర్థం చేసుకోలేని స్థితిలో నీవు దిగజారిపోతున్నట్లయితే మరొక్కసారి దేవుడు నీకు గుర్తు చేస్తున్నాడు.
ఆయన మాటని నువ్వు గ్రహించేటువంటి స్థితిలో కనుక ఉన్నట్లయితే నీకు గొప్ప ఆశీర్వాదం దాచబడి ఉంది. ఆయన మాట నువ్వు వింటే గొప్ప ఆశీర్వాదం నీ కోసం దాచబడి ఉంది. ప్రియ సహోదరి, సహోదరుడా, అన్న, అక్క, చెల్లి, తమ్ముడు, ఓ తల్లి, తండ్రి, నా 2 చేతులు జోడించి నేను మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. దయచేసి యేసయ్యను దుఃఖపరిచే మనసు మనకొద్దు బిడ్డ. దేవుణ్ణి ప్రేమించేటువంటి స్థితిలోకి మనం వద్దాం. దేవుడి మీద ఆధారపడేటువంటి స్థితిలోకి మనం వద్దాం నాన్న. ఈ లోకంలో యేసయ్య మనల్ని ప్రేమించినంత గొప్పగా ఎవరు మనల్ని ప్రేమించరు. మాటలుంటాయి అంతే, మాటలతో కోటలు కడతారు, కానీ ఎవరు మనల్ని ప్రేమించరు, ఎవరు మనల్ని ఆదరించరు బిడ్డ. నేను చెప్పే మాట ఒకటే, భయభ్రాంతులకు గురైపోయి యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళిపోయారు, ఇక మనల్ని ఎవ్వరూ చూడరు, ఇక మనం ఎట్లా బ్రతకాలని తిరిగి వృత్తిలోకి వెళ్ళిపోయిన విడిచిపెట్టలేదు. ఆయన వాళ్ళని ధైర్యపరిచాడు, వాళ్ళని ఆశీర్వదించాడు. ఈ దినాన నీకు కూడా ధైర్యం చెడిపోయిన స్థితిలో ఉన్నట్టయితే నీతో కూడా మాట్లాడుతున్నాడు దేవుడు, నిన్ను ధైర్యపరుస్తున్నాడు. ఆయన మాటను వినగలిగినట్లయితే దాచి ఉంచబడిన ఆశీర్వాదం నీకే. నువ్వు స్వతంత్రించుకోవడానికి దేవుడు నీకు కృపను అనుగ్రహించి నిన్ను ధైర్యపరిచి నిన్ను సమృద్ధిలోకి నడిపించి కాపాడునుగాక. ఆమెన్. రెండందరం కలిసి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడును సర్వోన్నతుడును జీవాధిపతి జీవము కలిగిన రాజా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు, స్తోత్రాల, వందనాలు. ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి వెలువడినటువంటి వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు. ఎంతమంది బిడలైతే ఈ అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నారో, బిడల జీవితంలో ప్రభువైనా ఏదైనా తప్పుడు నిర్ణయాలు తీసుకుని అడుగులు వేస్తున్నట్లయితే ఈ దినాన ప్రభు నీ స్వరము విని అయా అడుగులు వేసినట్లయితే ఆశీర్వదింపబడతారు, దీవింపబడతారని నువ్వు జ్ఞాపకము చేసిన రీతిని బట్టి నీకు వందనాలు. నీ బిడలందరినీ జ్ఞాపకం చేసుకోండి, వారి ప్రయత్నాలు సఫలీకృతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఎంతమంది బిడలైతే ప్రభువైనా అనుదిన దేవుని వాగ్దానాన్ని అనేక మందితో షేర్ చేసి, లైక్ చేసి, ఇదిగో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారో, ఈ ఛానల్ని టచ్ చేసిన ప్రతి చెయ్యి కూడా ఆశీర్వదింపబడి దీవింపబడును గాక. వారి జీవితంలో ఉన్నటువంటి దుఃఖ దినములన్నీ సమాప్తములు అయిపోవును గాక. ఏ బిడలైతే కృంగిన దశలో ఈ దినాన ప్రభువైన ఈ వాక్యాన్ని వింటున్నారో, నలిగిపోయిన స్థితిలో ఈ వాక్యాన్ని వింటున్నారో, విరిగిపోయిన స్థితిలో ఈ వాక్యాన్ని వింటున్నారో, బిడల జీవితంలో నూతన కార్యాలను నువ్వు ప్రారంభించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. బిడల జీవితంలో ప్రభువైనా నూతన ప్రభువైనా ఇదిగో కార్యాలను నీవు ఆరంభించండి. బిడల జీవితంలో ఆశీర్వాదకరమైనటువంటి దీవెనలను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. రాబో సంవత్సరంలో బిడలు ప్రభువైనా ఆశీర్వాదముతో ప్రభువైనా ఇదిగో క్రొత్త సంవత్సరములోకి అడుగు పెట్టుదురుగాక, దీవింపబడుదురుగాక, ఆశీర్వదింపబడుదురుగాక. మంచి ఆయురారోగ్యాలతో, బలముతో, శక్తితో ప్రభువైనా నీ కోసము మండుదురుగాక. ప్రభావనైనా అదే రకంగా ఎంతమంది బిడ్డలైతే ప్రభావ ఈ దినాన వివాహ దినాలు, జన్మదినాలు, బ్యాప్టిజం డేస్ జరుపుకుంటున్నారో ఆశీర్వదించండి, దీవించండి. ప్రభావైనా గొప్ప స్థితిలోకి బిడ్డలను తీసుకురామని ప్రార్థిస్తున్నాం. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వారిని ఆశీర్వదించండి. ఆయా ఉద్యోగం వచ్చులాగానే మేము ప్రార్థిస్తున్నాం. బిడ్డలకి ఘన విజయాన్ని అనుగ్రహించండి. ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్న ప్రతి బిడ్డకి ఉద్యోగము వచ్చునుగాక. పరీక్షల కోసం సిద్ధపడుతున్న బిడ్డలు ఉద్యోగ నిమిత్తమైన, చదువు నిమిత్తమైన మంచి స్థితిలో బిడ్డలు ఉందురుగాక. వారు కోరుకునే ఉద్యోగాన్ని బిడ్డల చేతులకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. వివాహ సంబంధాలు చూస్తున్నటువంటి బిడ్డలకు కూడా మంచి సంబంధాలు వచ్చి ఘనముగా వివాహాలు జరుగునుగాక. నీ చిత్తంలో ఉన్నటువంటి సంబంధాలు వచ్చునుగాక. విడిపోయినటువంటి కుటుంబాల గురించి, భార్యాభర్తల గురించి, అసమాధానంతో విడిపోయి ఉంటే, మూడో వ్యక్తి ద్వారా విడిపోయి ఉంటే, ఇదిగో ప్రభావైనా ఇదిగో భయంకరమైనటువంటి చెడు వ్యసనాలకు ప్రవణలోనే విడిపోయి ఉంటే యేసు నామములో ఆ పరిస్థితులన్నీ లయమైపోవునుగాక, తిరిగి కలుసుకుందురుగాక. హృదయాల మధ్య ప్రేమని, కుటుంబాల మధ్య సఖ్యతని చెడగొడుతున్నటువంటి దురాత్మ చీకటి అంధకార సమూహాన్ని లయము చేయమని ప్రార్థిస్తున్నాం. నీ సహాయ సహకారాలను అనుగ్రహించి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, ఎంతమంది సేవా జీవితంలో ముందుకు అడుగులు వేస్తూ ముందుకు వెళ్తున్నారో ప్రభావ, బిడ్డల్ని ఆత్మచేత నింపి ఇంకొక గొప్పవారిగా మార్చమని ప్రార్థిస్తున్నాం. మరి లీగల్ మ్యాటర్స్లో ప్రభావైనా ఇదిగో ల్యాండ్ విషయాల్లో కానీ అన్యాయపు తీర్పును పొంది అవమానకరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి దైవ సేవకులైన నీ విశ్వాసులని, నీ బిడ్డలైన సహాయం అనుగ్రహించి బిడ్డల్ని బయటికి తీసుకురమని ప్రార్థిస్తున్నాం. ఎంతమంది అయితే అనారోగ్య పరిస్థితులతో బాధపడుతున్నారో సంపూర్ణమైన ఆయురారోగ్యం, బలాన్ని, శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అయ్యానైనా హార్ట్ ఫంక్షనింగ్, లివర్ ఫంక్షనింగ్, కిడ్నీ ఫంక్షనింగ్ ప్రభావైనా ఇదిగో ప్రభావ, నరాల బలహీనత ప్రభావైనా ఇదిగో తలనొప్పి, కాళ్ళు నొప్పులు ప్రభావైనా ఇదిగో నడుము నొప్పి, స్పైన్ ప్రాబ్లం ప్రభావైనా ఇదిగో ప్రభావ, కంటి సమస్య, ముక్కు సమస్య, గొంతు సమస్య, శరీర అవయవ భాగాల్లో ఎక్కడ అనారోగ్య పరిస్థితి ఉన్ననో, క్షయిత ఉన్ననో యేసు నామములో శరీరముని విడిచిపెట్టి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్యాన్ని, బలాన్ని బిడలకి ప్రభావైనా
శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మరి ఎంతమంది అయితే బిడ్డల ప్రవణైనా ఈ దిన ప్రవణైన దీవెనలతో ప్రవణైనా ముందు కొనసాగిపోవాలని ఆశపడుతుంటున్నారో బిడ్డల మీద దీవెనలు కుమరించి ఆశీర్వదించండి. ప్రయాణ మార్గంలో బయలుదేరి వెళ్తున్న బిడ్డలందరికీ సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించండి. అయా విదేశాల్లో ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్న బిడ్డలు, అయా నేను లైక్ చేస్తున్న బిడ్డలు, షేర్ చేస్తున్న బిడ్డలు ఆశీర్వదింపబడి దీవింపబడుదురు గాక. మరి విదేశానం కోసం ప్రయత్నం చేస్తున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని నడిపించి దీవించండి. మా సంఘాల మధ్యను, సంఘ కాపరుల మధ్యను, సంఘ నాయకుల మధ్యను, అయా వాక్యోపదేశకుల మధ్యను, సువార్త గాయకుల మధ్యను సఖ్యతను అనుగ్రహించి ప్రతి ఒక్కరూ నీ కోసం ప్రయాసపడగలిగిన కృపను అనుగ్రహించమని స్తుతి ఘనత మహిమా ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.